ఒక కప్పు సేమియాని తీసుకోవాలి. తర్వాత ఒక మిక్సీ జార్లో 4 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ అయితే తీసుకోవాలి. షుగర్ తీసుకున్న తర్వాత 2 యాలకులు కూడా అందులో వేసి మెత్తగా పిండిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అయిన పౌడర్ని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక బౌల్లో ఈ సేమియాని వేసి చిన్న చిన్నగా చేసుకోవాలి. తర్వాత మరొక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల వరకు గీ వేసి ఇందాకటి సేమియాని ఇందులో వేసి లో ఫ్లేమ్ మీద బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం బ్రౌన్ కలర్ అయిన తర్వాత ఇందాకటి షుగర్ పౌడర్ని ఇందులో వేసి మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. ఇదంతా లో ఫ్లేమ్ మీదనే జరగాలండి. ఇలా మొత్తం కరిగిపోయిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని హాఫ్ వరకు తీసుకోవాలి. మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బౌల్ తీసుకొని అందులో హాఫ్ కప్ వరకు పాలు పోసి అవి మరిగేటప్పుడు 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. లేదంటే కస్టర్డ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఒక 6 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసి అది మొత్తం కరిగే వరకు కలుపుతూ ఉండాలి. మనకు ఒక క్రీమీ లాగా ఫామ్ అవుతుంది. ఇలా మంచిగా ఇలా క్రీమ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ క్రీమ్ని ఈ సేమియా పైన మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకొని మిగిలిన సేమియాని కూడా పైనుంచి లేయర్ లాగా వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కునాఫా రెడీ. ఇలా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే కునాఫాని చేసుకోవాలి. చాలా క్రిస్పీగా స్వీట్గా చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.